నమస్తే తులసి న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా సింగారాయికొండ మండలం పాకాల సముద్ర తీరంలో స్థానానికి వచ్చిన 5 మందిలో 3 మృతి చెందగా మరో 2 గల్లంత కావడంతో ఒకరిని స్థానిక మత్స్యకారులు కాపాడారు. పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు పొన్నలూరు మండలం తిమ్మాపాలెంకు చెందిన నోసి జెసికా, నోసి మాధవ్, కందుకూరు మండల అనంతసాగరం గ్రామానికి చెందిన కొండపత్తిన యామినిగా గుర్తించారు. పాకల బీచ్ లో 3 మృతి, 1 గల్లంతైన ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయులు, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కందుకూరు ఏరియా ఆసుపత్రిలో మృతదేహాలకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో గురువారం నాడు 3 మృతి, 1 గల్లంతైన ఘటన పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వారు మృతదేహాలకు మంత్రివర్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ బీచ్ లో 3 మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా బీచ్ల దగ్గర అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చనిపోయిన కుటుంబాల వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. మృతదేహాలకు పంచనామా త్వరగా పూర్తి చేసి వారి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించాలని వైద్య అధికారులకు సూచించారు. మృతుల వివరాలు: కందుకూరు మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన 16 సంవత్సరాల కొండబత్తిన యామిని, అలాగే పొన్నలూరు మండలం శివర్నపాలెం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల నోసిన జెస్విక, 25 సంవత్సరాల నోసిన మాధవ. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్ని రోసయ్య, పార్టీ నాయకులు చంద్రవాడ కొండయ్య, షేక్ రఫీ, బెజవాడ ప్రసాద్, ఇతర పార్టీ నాయకులు ఉన్నారు. అదే పండుగ చందా పోయారు, కొండలు పోయారు, ఒకళ్ళ కాకుండా పోయినట్టుంది. అదేంటంటే పడవలు కొన్ని వాళ్ళు పోయి అమ్మాయిలు అక్కడ రాలేకపోయారు. పడవ బోటు వల్లలుకుంటా ఉన్నాము. చూసి మేము పరిగెత్తుకుంటూ పోయి లక్కవరాగా పోయి మొత్తం చెప్పారు. ఇంకొక అబ్బాయి దొరకలే, ఇంకా బయటకు కూడా లక్ష్మీరాయకుండా నలుగురు పోయారు. నలుగురు అమ్మాయి బయటకు వచ్చింది. ఇంకొక అబ్బాయి అదే టైంలో ఇంకొక అబ్బాయి పెద్ద సుడిగుండలాగా వచ్చిందంట. చేపలు పట్టేవాడు వాళ్ళు కూడా వాళ్ళే చెప్పారు, అమ్మాయి కాపాడని చెప్పారు. ఒడ్డుకు వచ్చినప్పుడు అమ్మాయి నీళ్ళు మింగింది లోపల. మీరు కూడా పోయారు, మీరు కూడా ఉన్నారు అక్కడ.